హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఇలాంటి ఇండిపెండెన్స్ డేస్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి. అయితే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేశానికే కాదు మనకి కూడా స్వతంత్రం రావాలి. మనకి స్వతంత్రం ఎప్పుడు వస్తుందంటే మనం వెన్ వీఆర్ ఫైనాన్షియల్లీ ఫ్రీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈజ్ ద రియల్ ఫ్రీడమ్. ఇది నేను నా జీవితంలో అర్థం చేసుకున్నది, చాలా టైం స్పెండ్ చేసి అర్థం చేసుకున్నది. ఈ యంగ్ పీపుల్, మీరు ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎంత తొందరగా మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ చేయగలిగితే అంత తొందరగా మీ లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కంపల్సరీగా కావాలి. అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ మూడు ఉండాలి. ఈ హెల్త్ వెల్త్ ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది. హెల్త్ వెల్త్ లేకపోతే హ్యాపీనెస్ వీలు పడదు. కాబట్టి డోంట్ డూ ఎనీథింగ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ హెల్త్, బట్ అట్ ది సేమ్ టైమ్ స్ట్రైవ్ ఫర్ అర్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లేకపోతే మన జీవితంలో ఏమి చేయాలనుకున్నవి, సాధించాలనుకున్నవి, కోరుకున్నవి చాలా అయితే పోస్ట్పోన్ చేయవలసి వస్తుంది, లేకపోతే వదులుకోవాల్సి వస్తుంది. అంటే అన్ఫినిష్డ్ బిజినెస్ అయిపోతుంది లైఫ్ అంతా కూడా ఈ డబ్బులు సంపాదించడం కోసం స్ట్రగుల్ పడుతూ డబ్బులు సంపాదిస్తూ పట్టుపోసుకోవటం, అంటే లైవ్లీహుడ్ కోసం లైఫ్ అంతా స్ట్రగుల్ పడుతూ సంపాదించడం, పనికి వెళ్ళకపోతే డబ్బులు రావు ఎలాగా, అలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసారా. మనిషికి కావలసినటువంటి రియల్ ఫ్రీడమ్ ఇవ్వవు. మనకు రియల్ ఫ్రీడమ్ కావాలి అంటే ఖచ్చితంగా వీ షుడ్ బి ఫైనాన్షియల్లీ ఫ్రీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో మొదటి మెట్టు ఏంటంటే, గుడ్ ఇండికేషన్ ఏంటంటే అర్లీ రిటైర్మెంట్. అన్ఫార్చునేట్లీ అర్లీ రిటైర్మెంట్ మీద కొన్ని వీడియోలు నేను పెట్టాను, కానీ హిందీలో వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ ఉంది కదా, అందులో పెట్టాను. ఆ తర్వాత కోవిడ్-19 తర్వాత ఇంకా అది అక్కడికి ఆగిపోయింది ప్రస్తుతానికి. మళ్ళీ రివైవ్ చేస్తాను, అప్పుడొక వీడియో పెడతాను. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అర్లీ రిటైర్మెంట్. టేక్ మై కేస్, 25 ఇయర్స్ వరకు, దాదాపు 26 ఇయర్స్ వరకు ఎడ్యుకేషనే. సో ఎడ్యుకేషన్ తర్వాత ఇండిపెండెంట్గా నేను ఏ ఉద్యోగాలు జాయిన్ అవ్వకుండా బిజినెస్లు అవి స్టార్ట్ చేశాను. స్టాక్ మార్కెట్లు వాటిల్లో ఐ ట్రై టు బి ఇండిపెండెంట్. ఎందుకంటే ఒకరి దగ్గర ఉద్యోగం చేస్తే అంటే ఎందుకు చేయాలి, బాస్ అనేవాడు ఉండకూడదు అనే అనిపించేది నాకు. అందుకని సొంతంగా నేను ఏది చేసినా సొంతంగా చేసేవాడిని. బాగానే ఉంది, సొంతంగా చేయడం తప్పులేదు. సొంతంగా చేసే దాంట్లో బోల్డంత రిస్క్ ఉంటుంది, బోల్డంత ట్రయల్స్, ట్రిబులేషన్స్, బోల్డంత ఎక్స్పెరిమెంటేషను. ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా వెళ్ళటం వలన ఒక్కోసారి భయంకరమైనటువంటి ఇబ్బందులు పడవచ్చు. నిజానికి నేను భయంకరమైన ఇబ్బందులు పడ్డాను. పార్ట్లీ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి లైక్ ఏ గాడ్ ఫాదర్. ఎవరు మెంటర్ లేరు, నాకు మెచ్యూరిటీ లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు, ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ అని అనుకునేవాడిని. నేను క్వాలిఫైడ్ కదా, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా నా దగ్గర, కాబట్టి నేను ఆ మెచ్యూర్ పర్సన్, ఐఎమ్ ఏ ఫిట్ పర్సన్, నాకు చాలా తెలుసు అనుకునేవాడిని. ఐ డింట్ నో వాట్ ఐ డింట్ నో. నాకు ఏమేమి తెలీదో నాకు తెలియలా. దాంతో ఐ అండర్వెంట్ ది ప్రాసెస్ ఆఫ్ లైఫ్ స్ట్రగుల్స్. ఆ స్ట్రగుల్స్ 40 కూడా కాదు, 45 ఇయర్స్. 45 ఇయర్స్ వచ్చే వరకు కూడా నేను చాలా ఎక్కువ స్ట్రగుల్ పడ్డా. ఒక్కోసారి మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చేవి. సైకిల్ కదా, when you are doing your own job or your own profession,
ఆర్ యాక్టివిటీ బిజినెస్ సైకిల్ మామూలే కదా. 40స్లో లేట్ 40స్లో వచ్చింది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ వచ్చింది. 50s ఓకే, కానీ నాకు వచ్చిన 50స్లో వచ్చిన ఫ్రీడము మీకు 40స్లో వస్తే బాగుంటుంది కదా. నాకు 50స్లో వచ్చింది, అదే మీకు 40స్లో వస్తే ఇంకా బాగుంటుంది కదా. అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేయటంలో నీ ప్రధాన ఉద్దేశం అదే, అర్లీ రిటైర్మెంట్. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి మనిషికి. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాకపోతే లైఫ్లో చాలా కోరికలు తీరకుండా మిగిలిపోతాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. వయసులో ఉన్నప్పుడు, బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు, ఎనర్జీ లెవెల్స్ బాగున్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. డార్లింగ్ గారు చెప్తారు కదా, డబ్బులు లేనప్పుడు రాళ్ళు తిన్నా అరిగిపోయే రోజుల్లోనేమో తినడానికి తిండి లేదు, తీరా డబ్బులు వచ్చి ఐశ్వర్యం అంతా సమకూరిన తర్వాత ఇప్పుడు మరమరాలు కూడా తిన్నా అరగవు అని డార్లింగ్ గారు చాలా గొప్పగా చెప్పాడు. మరమరాలు తిన్నా అరగవు, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లాగే మరి నేను బాగా యంగ్గా ఉన్నప్పుడు 30స్లో 40స్లో ఎంత బాగా ట్రావెలింగ్ చేసి ఉండేవాడినో, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది. అది ఇప్పుడు ట్రావెలింగ్ చేయాలంటే చేయలేను, ఆలోచించి ఆచితూచి ఏదో కొద్దిగా చేస్తుంటాను. ఎందుకని ఇప్పుడు టైం ఉంది నా దగ్గర, ఫ్రీడమ్ ఉంది, అంటే మనీ ఉంది, కానీ ఎనర్జీ లేదే. టైం అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నో మ్యాన్ అని చెప్తారు కదా. అందుకని ఈ ఇండిపెండెంట్ డే సందర్భంగా మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే, సాధ్యమైనంత తొందరగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించండి. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంపాదించడానికి మీ ఫార్ములా ఎప్పుడో ఇచ్చాను. మీకు చేసే పని ఏదో మీరు చేసుకుంటూ ఉండండి. మీరు ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్ చేసుకోండి. ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్ చేసుకోవటం అంటే మీరు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. అందరూ చేసే ఉంటారు కదా, చేయకపోతే ఇప్పుడు చేయండి, ఎప్పుడైనా పర్లేదు. మంత్లీ కొంత అమౌంట్ పంపించేయండి. అలాగా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇండెక్స్ ఫండ్స్ కంటే బెటర్ కాదు, నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టండి. ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో పెంచవచ్చు. ఇది మీకు చేదోడు వాదోడుగా మీ రోజులు గడిచే కొద్దీ ఇవి పెరుగుతూ ఉంటాయి. ఈ విషయం మర్చిపోకండి. తర్వాత రెండోది ఏంటంటే, ప్యాసివ్ ఇన్కమ్ సోర్సు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సే. దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఇట్స్ నాట్ దట్ ఇగ్నోరబుల్. చాలామంది ఇప్పుడు ఏంటంటే, ఇంటర్నెట్ వచ్చేసింది, టెర్మినల్స్ వచ్చేసాయి, మన షేర్లు కొన్నవి స్క్రీన్ మీద కనబడుతుంటాయి, ఈవెన్ మొబైల్ చేతితో పట్టుకున్నా కనబడుతుంది, ఇది పెరిగిందా తగ్గిందా అంటే యాక్టివ్ అయిపోయారు ఎక్కువ చాలామంది. అంటే దీన్ని యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ లాగా ట్రై చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు వచ్చే న్యూ జనరేషను ఎక్కువ ట్రేడింగ్కి మొగ్గు చూపుతున్నారు. ఎప్పుడో 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎవడ చూడొచ్చాడు, వాట్ ఈజ్ టుడే ఈజ్ ఇంపార్టెంట్, ఇవాళ సంపాదించగలిగితే బాగుంటుంది కదా అని. ఆ ఐడియా తప్పేం లేదు. బట్ ట్రేడింగ్కి చాలా స్కిల్స్ కావాలి, కొంచెం ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ ఉండాలి. తర్వాత మీ దగ్గర టైం ఉండాలి ఫుల్గా. అట్లా ఎందుకు స్టాక్ మార్కెట్ని ఫుల్ టైమ్గా తీసుకునే కంటే, పని లేకపోతే అది వేరే సంగతి, పని ఉంటే మీకు వేరే స్కిల్స్ అకాడమిక్ అదర్వైజ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ద్వారా మీ పని మీరు చేసుకుంటూ మీ బిజినెస్లు మీ ప్రొఫెషన్స్ మీరు చేసుకుంటూ చేయండి. ఇది అట్లా చేయడానికి ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. తర్వాత వారన్ బఫే గారు చెప్తారు కదా, ప్యాసివ్ ఇన్కమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మించింది లేదు అని. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు ఆయన చెప్తాడు, నెవర్ గో ఫర్ ఇట్ అని. అందువల్ల ఏంటంటే, మరొకసారి నా మనవి ఏమిటంటే, మీరు ఎవరైతే చెప్పినా పట్టించుకోకుండా ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ చేసుకోండి. ఒకటి ఇండెక్స్ ఫండ్స్, తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు ఈ రోజుల్లో కష్టం కాదు, ఎందుకంటే సోర్సెస్ ఉన్నాయి, నాలెడ్జ్ సోర్సెస్ ఉన్నాయి. అయితే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ లేకుండా కుదరదు.
ఎవరో చెప్పారని, రేడియోలో చెప్పారని, టీవీలో చెప్పారని, లేకపోతే యూట్యూబ్లో చెప్పారని చూసి చేయకూడదు. మనం కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి, మనకు అర్థం కావాలి. ఎందుకంటే జీవితాంతం దాంతో పడి ఉండేది మనం. ఒక షేర్ని కొనటం అంటే దానికి తాళి కట్టడం లాంటిది. అట్లాంటిది కొంచెం దాని గురించి అవగాహన ఉంటే మన జాబ్ ఈజీ అవుతుంది. అందుకని కొంచెం నేర్చుకోండి, తెలుసుకునే ఇన్వెస్ట్ చేయండి ఈక్విటీలో. అయితే ఈక్విటీలో మాత్రం మొత్తం మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈక్విటీలో పెట్టకండి, అప్పు చేసి అసలు పెట్టకండి. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి సర్ప్లస్లో ఈ అమౌంట్ నేను స్పేర్ చేయగలను, ఎక్కువ కాలం స్పేర్ చేయగలను, ఇప్పట్లో నాకు దీంతో పని లేదు అనుకున్న వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అనుకున్నప్పుడే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయండి. అయితే నేర్చుకోకుండా తెలుసుకోకుండా ర్యాండమ్ లేదా ఏదో క్యాజువల్గా మాత్రం ఏదో కొనేయకండి. తర్వాత కొన్న వాటిని భద్రంగా ఎక్కువ కాలం దాచుకోవడానికి ప్రయత్నించండి. కొంచెం ఇష్యూస్ వచ్చినప్పుడు కొంత అటు ఇటు చేయటం, లేదా కొంచెం లాస్ బుక్ చేయటం, ప్రాఫిట్ బుక్ చేయటం, తీసేయటం అలాంటివి చేయవలసి వస్తుంది. అస్సలు అట్లా చేయకుండా ఉండమని కాదు, బట్ ఓవరాల్గా ఏంటంటే కొంచెం ప్యాసివ్గా ఉండాలి. మనం ఎంత ప్యాసివ్గా ఉండి మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే అంత ప్యాసివ్గా, అంత చక్కగా వితౌట్ హ్యూమన్ ఎర్రర్ జడ్జిమెంట్ అవి తెచ్చిపెడతాయి. దే విల్ గివ్ అస్ మనీ. అది వేళ్ళకి చల్లనీళ్ళు తోడులా అనిపిస్తుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఏవో కాస్త డివిడెండ్లు వస్తుంటాయి, కొంచెం ఏదో కొంత గ్రోత్ వస్తుంది, అప్పుడప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది. బట్ డిసిప్లిన్ వేలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతే అలా కంటిన్యూస్గా సదాబహార్ లాగా స్టాక్ మార్కెట్ మధ్యలో పోతుంది, ఇబ్బందులు పెడుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ స్టాక్ మార్కెట్స్ గివ్ వెరీ గుడ్ ఈల్డ్. మనకి రిటైర్మెంట్ టైంలోకి వచ్చే డబ్బుల కంటే ఈ స్టాక్ మార్కెట్లో వచ్చే డబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. ఒక స్టేజ్లో ఎట్లా అవుతుందంటే మనం ₹1,00,000 శాలరీ తెచ్చుకుంటూ రిటైర్ అయ్యామనుకోండి, ఆ టయానికి మన ప్యాసివ్ ఇన్కమ్ మోర్ దాన్ 1 lakh రావచ్చు మంత్లీ. అట్లాంటి పొజిషన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ లైక్ దట్, అండ్ దట్ ఈజ్ పాసిబుల్. అంటే మనం రిటైర్ అయిపోయినా కానీ మనం లైఫ్ స్టైల్ గురించి ఏమీ ఇబ్బంది పడక్కర్లేదనమాట. అప్పుడు ₹1,00,000 వచ్చేది, ఇప్పుడు ₹1,00,000 వస్తుంది అనిపిస్తే, మన లక్ష్యం కొంచెం కుడియడంగా వస్తున్నది అనిపిస్తే మన లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవ్వదు కదా. కొంతమంది రిటైర్ అయిన తర్వాత కూడా పని చేస్తుంటారు, చూసారా, గమనించారా? అది ఏదో చెప్తారు, ఖాళీగా ఉండలేనని చెప్తారు, ఇంకోటి చెప్తారు, కానీ నిజమైన రీజన్ ఏంటంటే కొంచెం డబ్బులు కావాలని, డబ్బులు వస్తాయి కదా అని. డబ్బులు వచ్చినా రాపోయినా పర్లేదు, కూర్చుంటాను నేను, లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్ లీజర్గా కూర్చుని కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా లైఫ్. చక్కగా పెరటి తోట వేసుకోవచ్చు, టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడిక్కడ కొంచెం ట్రావెలింగ్ చేయొచ్చు దగ్గర. ఇంకా ఎవరి టేస్ట్ వాళ్ళది, రామాయణం మహాభారతం చదువుకోవచ్చు, లేకపోతే ఇంటర్నెట్ యూట్యూబ్లో కాలక్షేపం చేయొచ్చు. ఎన్ని అవెన్యూస్ ఉన్నాయి. లేదా క్వాలిటీ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారంటే చక్కగా నాకు నువ్వు నీకు నేనులాగా ఆ రిటైర్మెంట్ స్టేజీ చక్కగా ఏదో కాలక్షేపం, మంచి టైంపాస్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే హస్బెండ్కి వైఫ్కి హస్బెండే కదండి బెస్ట్ ఫ్రెండ్స్. వయసులో ఉన్నప్పుడు ఎంత కీసులు ఆడుకున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, ఏం చేసుకున్నా, ఎంత జరిగినా, ఎన్ని ఇవి జరిగినా వయసు పెరిగే కొద్దీ ఒకరి మీద ఒకరికి మమకారాలు, అటాచ్మెంట్ పెరుగుతుంది. ఆ అటాచ్మెంటు శ్రీరామరక్ష. క్వాలిటీ లైఫ్ ఫ్యామిలీతోటి స్పెండ్ చేయటం. లేదా పనికి వెళ్ళిపోతే, అప్పుడు రిటైర్ అయ్యి కూడా పనికి వెళ్ళిపోతే ఏముందండి లైఫ్. ఇంట్లో ఆవిడ మేడం గారు ఇస్రోమని కూర్చోవటం, ఒకరికొకరి కంపెనీ. చూడండి, దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ అడ్వాంటేజెస్. కాబట్టి షాక్ మార్కెట్ అంటారు కదా, షాక్ ఎవరికంటే షార్ట్ టర్మ్ చూసే వాళ్ళకి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది, కానీ లాంగ్ టర్మ్ వాళ్ళకి కాదు. అందుకనే నేను ఎక్కువ మీకు వీడియోలు ఎప్పుడు షార్ట్ టర్మ్ గురించి, ఇంట్రాడే గురించి, వాటి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారే. మన ఛానల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించే నేను ఎక్కువ మాట్లాడటానికి ప్రయత్నిస్తాను. ఎందుకు ప్రయత్నిస్తానంటే దట్ ఈజ్ అ సేఫ్ హ్యావెన్. అంటే మర్చిపోయాను, గుర్తొచ్చింది. కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే దీనికి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొన్ని కోర్సెస్ ఉన్నాయి, మీకు తెలుసు. కోర్సెస్ తయారు చేసాము, కోర్సెస్ ఇచ్చాము. మీకు చాలామంది అడుగుతున్నారు ఎట్లా అండి, మీ గ్రూప్ ఎలా జాయిన్ అవుతాం ఏంటని. అది చెప్పేస్తాను, పని అయిపోతుంది కదా.
మనకి వెల్త్ క్రియేషన్ టిప్స్ అని యాప్ ఒకటి ఉంది, చాలామందికి తెలిసింది. ఈ యాప్ ఓపెన్ చేయండి. ఐఫోన్ వారు ఏం చేస్తారంటే వీరు క్లాస్ ప్లస్ యాప్ ఓపెన్ చేయండి. ఈ క్లాస్ ప్లస్ వాళ్ళ యాప్ ఓపెన్ చేసి అందులో కోడ్ అడుగుతారు కదా వాళ్ళు, అక్కడ WCT అని టైప్ చేయండి. వెల్త్ క్రియేషన్ టిప్స్ ఆర్గ్ కోడ్ అని, ఆర్గనైజేషన్ కోడ్. ఈ WCT టైప్ చేశారంటే ఇందులోకి వచ్చేస్తారు. ఇందులో స్టోర్స్లో మీకు కోర్సెస్ ఉన్నాయి. ఒకటి బిగినర్స్ ఉంది, అసలు స్టాక్ మార్కెట్లో ఓనామాలు దిద్దుకుంటున్న వాళ్ళు, కొత్తగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వారు, చేయాలనుకుంటున్న వారు, స్టాక్ మార్కెట్ గురించి కొంచెం అర్థం చేసుకుని, తెలుసుకుని, నేర్చుకుని నేను ఇన్వెస్ట్ చేస్తాను అనుకునేవారు, వాళ్ళకి బిగినర్స్ కోర్స్ ఉంది. జస్ట్ 2000 రూపీస్లో ఒక 50 వీడియోలు ఉన్నాయి. దే కెన్ సబ్స్క్రైబ్ దేర్ ఇట్ సెల్ఫ్, అక్కడే పే చేసేయచ్చు. అలా కాకుండా కొద్దిగా స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు MBS అని ఒకటి ఉంది. ఇది స్మాల్ క్యాప్కి సంబంధించి. మొదట్లో దీని గురించి అట్లా ఇట్లా ఏదో అన్నారు, కానీ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఈ మధ్యన వచ్చిన COVID-19 ఒక రకంగా ఏసిడ్ టెస్ట్ లాంటిది, లిట్మస్ టెస్ట్. ఆ ఏసిడ్ టెస్ట్ ఎలాంటిదంటే, ఆ ఏసిడ్ టెస్ట్లో కూడా ఇవి నిలబడి ఏది 1-0 అయిపోలేదు. 20-25 షేర్స్ దాకా అందులో ఫండమెంటల్ అనాలిసిస్ అది చేయటం జరిగింది కదా. షేర్ని ఎలా సెలెక్ట్ చేయాలి, షేర్కి ఫండమెంటల్స్ ఎలా చూడాలి, ప్రమోటర్స్ గురించి A to Z. షేర్ సెలక్షన్కి కావాల్సినటువంటి ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, రేషియో అనాలిసిస్ అవన్నీ వగేరా ప్రమోటర్స్ స్టేక్స్ గురించి, వాటి గురించి అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. షేర్స్ డిస్కస్ చేస్తూ ప్లస్ అది నాలెడ్జ్, ఆ స్కిల్. సో దీనికి సబ్స్క్రైబ్ చేయొచ్చు. మొదట్లో మరి కొంతమంది కామెంట్లు కూడా చేశారు, ఏంటంటో కామెంట్ చేశారు. స్మాల్ క్యాప్ న్యాచురల్గా పడిపోతే బాగా స్పీడ్గా బాగా తగ్గిపోతాయి కదా, పెరిగినా కూడా అంతే వేగంగా పెరుగుతాయి కదా. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతున్నది. ఎవరైతే కామెంట్స్ చేశారో, ఎవరైతే ఏంటేంటో అన్నారు, ఏంటి ఇదేదో ఏం షేర్లు అని, COVID-19 కూడా తట్టుకోగలిగి నిలబడి అవి ఇప్పుడు అంటున్నారు, నాకు ఇంత ప్రాఫిట్ అండి, ఇంతలో ఉన్నానండి, అంత ఇట్లాంటి COVID-19 పరిస్థితుల్లో కూడా ప్రాఫిట్లో ఉన్నానండి, ఇది ఇంత పెరిగిందండి, అంత పెరిగిందని అంటున్నారు. ఇది MBS అంటే మల్టీ బ్యాగర్స్ స్కీమ్స్ కదా. ఇందులో 1-2 షేర్లు ఆల్రెడీ మల్టీ బ్యాగర్స్ అంటే అయిపోయినాయి. 2 times 3 times అయిన షేర్లు కూడా ఉన్నాయి, ఇంకా అవుతాయి మిగిలినవి కూడా. ఇట్ టేక్స్ టైం. 2 ఏళ్లలోనే మిరాకిల్స్, 6 నెలల్లోనే మిరాకిల్స్ జరిగిపోవాలని చాలామంది అనుకుంటుంటారు. అట్లా జరగవు. 8 to 11 years దీన్ని టార్గెట్ పెట్టడం జరిగింది. చూడండి 8 to 11 yearsలో ఈ స్టాక్స్ ఎలా ఉంటాయి, హౌ దే పెర్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ఎట్ ర్యాండమ్ ఏదో తీసుకుని అక్కడ సెలెక్ట్ చేసేసి ఏదో తీసి పెట్టేసి చెప్పడం కాదు కదా. రీసెర్చ్ టీము ఇన్వాల్వ్ అయింది, రీసెర్చ్ చేసి అందులోంచి తీసి పెట్టినటువంటి స్టాక్స్ అవి. పెద్ద ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్లేదు. షేర్లు ఎలా సెలెక్ట్ చేయాలో ఇందులో తెలుస్తుంది, ప్రిన్సిపల్స్ గైడెన్స్ ఉంది. వాటిలో మనకు నచ్చినవి కావాలంటే పెట్టుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అట్లీస్ట్ షేర్లు ఎలా సెలెక్ట్ చేయాలి, పారామీటర్స్ ఏంటి, ఏ వెబ్సైట్లో వెళ్ళి చూడాలి, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి కదా. నేర్పించి దగ్గర 50 వీడియోలు, 1-2 కాదు. ఇందులో కూడా 50 వీడియోలు ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా MMBS అని మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్, ఇది మిడ్ క్యాప్ అయితే ఇది యాప్లో యాడ్ చేయలేదు. టు బి రిలీజ్డ్, టు బి అనౌన్స్డ్. ఇది త్వరలోనే అయిపోతుంది, 1 వారం 10 రోజుల్లో. MMBS కూడా మిడ్ క్యాప్కి సంబంధించినవి. ఇవైతే చెప్పక్కర్లేదు. COVID-19 సిచ్యువేషన్లో కూడా ఇవి దే హ్యావ్ బీన్ పెర్ఫార్మింగ్. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 12,400 ఇండెక్స్ ఉన్నప్పుడు దగ్గర నుంచి 8,400 ఇండెక్స్ దగ్గర కూడా దే పెర్ఫార్మ్డ్. దే హ్యావ్ బీటెన్ ది సెన్సెక్స్, దే హ్యావ్ బీటెన్ ది నిఫ్టీ. అది ఎవరైతే MMBS
సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళకి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. సో అట్లా అనమాట, మీకు యువర్ జాబ్ ఈజ్ మేడ్ ఈజీ. కోర్స్ ప్రొఫెషనల్ కదా, ప్రొఫెషనల్ జాబు సర్వీసు ఫ్రీగా వీలు పడదు కదా. ఏదో 1-2 వీడియోలు అయితే పర్వాలేదో చెప్తాము, మరి 20 వేసి 30 వేసి 50 వేసి వీడియోలు మీకు తయారు చేసి ఇవ్వటం ఫ్రీగా అంటే వీలు పడదు కదా. జనరల్ వీడియోస్ ఎలాగో ఫ్రీగానే వస్తున్నాయి కదా. సో కొంచెం యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్, దెర్ ఇస్ నో ఫ్రీ లంచ్. సో ఇది వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో త్వరలో యాడ్ అవుతుంది. తర్వాత ఈ మధ్యన మల్టీ క్యాప్ కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఈ మల్టీ క్యాప్ MBS MMBS మల్టీ క్యాప్ అయితే ఇది ప్రస్తుతం లేవు, ఇవి త్వరలో యాడ్ చేస్తాము. సో మీరు ఇవి చెప్పినవే ఇవే ఇన్వెస్ట్ చేయండి అని ఏం కాదు, చేయాలని ఏం కాదు. అట్లీస్ట్ మీకు ఐడియా వస్తుంది కదా, వాటిని ఎలా చూడాలి, ఎలా స్టడీ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా చూస్ చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి కదా, అదనమాట. అయితే ఎక్కువ ఫండమెంటల్స్ గురించి ఎక్కువ డిస్కస్ చేసినది MBS. అందుకని దిస్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ అమాంగ్ ఆల్ అదర్స్. ఈ కోర్స్ మొత్తం చాలా పాపులర్. ఈవెన్ టుడే పీపుల్ ఆర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఇండిపెండెన్స్ డే శుభ సందర్భంగా మీ అందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు. వీటితో పాటు ముఖ్యంగా మా గ్రూప్ సభ్యులందరికీ పేరున మీకు లెర్నర్స్ అయితేనేమి, ప్లాటినం అయితేనేమి, ప్రీమియం అయితేనేమి, తర్వాత బిగినర్స్ అయితేనేమి, MBS MMBS మల్టీ క్యాప్ ఎవరైతే ఏమి ఈ నా గ్రూపులు అందరూ కూడా, ప్రైమరీ గ్రూప్ అయితేనేమి, వీరందరికీ కూడా పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండ్ ధన్యవాదాలు కూడా. ఎందుకంటే మీరందరి సపోర్ట్ వల్లనే ఈ ఛానల్ నడుస్తున్నారు. వితౌట్ విచ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ అడ్వర్టైజ్మెంట్స్కి వచ్చే డబ్బులతోటి ఛానల్ నడపాల్సి వస్తే చాలా కష్టం. ఢిల్లీ లాంటి చోట చాలా కష్టం, ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ చాలా ఎక్కువ. సో మీరందరూ కూడా రాజపోషకులు, మహారాజపోషకులు అంటారే, అలా ఉండి సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు కదా. యూ పీపుల్ ఆర్ సపోర్టింగ్ మీ, సపోర్టింగ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. I thank you all and I wish you happy and prosperous life and happy and prosperous financial year ahead. All the best. Thank you.